ఒకరోజు నిద్రపోతున్నటువంటి నా పిల్లల మొహాన్ని చూశాను. ఆ చిరునవ్వులో ఏమీ తెలియనటువంటి విశ్వాసం, అప్పుడు నాలో బలహీనత కన్నా గొప్ప ఆశ కనిపించింది. ఆ క్షణం నాకు నేను మాటిచ్చుకున్నాను, నా పిల్లలకు బలంగా కనిపించాలి, ప్రేమను పంచాలి. ఇక ఆ రోజు నుండి ప్రతి చిన్న అడుగును గొప్ప మార్పును తీసుకొచ్చాను. బలంగా నిలబడ్డాను. ఇక మీరు కూడా ఎక్కడో కాదు, మీలో మీరే బలాన్ని నింపుకోండి. మీ పిల్లలకు వెలుగా మారండి. ఇక మొదటి అడుగు వెయ్యి, నీకు తోడుగా నేనుంటాను. ఇక ఇది కనుక మీ పిల్లల ముందు నువ్వు నవ్వుతూ ఉంటావు, కానీ మనసులో కన్నీళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. నీ బలహీనతలు ఎవరూ చూడకూడదని ప్రతిరోజు నీకు నువ్వు ఒక ముసుగును వేసుకుంటూ ఉంటావు. నువ్వు అమ్మవయ్యాక నిన్ను నువ్వు మర్చిపోయావు. కానీ నేనొకటి గమనించాను, నన్ను ప్రేమించడం నేను నా పిల్లలకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప బహుమతి. ఇప్పుడు నేను కాదు, నా పిల్లలు ఒక ఆశ, వాళ్ళ బలాన్ని అయ్యాను. ఈ మార్పును మీరు కూడా అనుభవించాలంటే ఈ జ్ఞాపకం మీ హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒంటరి దానివని అసహాయపడాల్సినటువంటి పని లేదు. ఇది కనుక చాలా రోజులు నన్ను నేను తక్కువగా అనుకొని బాధపడుతూ ఉండేదాన్ని. ఏమీ చెయ్యలేను, ఏమీ అవ్వలేను అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒకరోజు నా పిల్లలలో కళ్ళలో నేను చూసినటువంటి ఒక బాధ, ఆశ, భరోసా అనేది నాకు అన్నీ ఒక చీట కనిపించాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఒక తక్కువ దాన్ని కాదు, నాకు నేనే ఒక ప్రపంచాన్ని. నీకు నువ్వు బలంగా మారితే 1000 మందికి మార్గాన్ని ఇవ్వగలవు. ఈరోజు నీకోసం ఒక అడుగు వెయ్యి. నీ మాటలతో నిన్ను వెలిగించడానికి నేనున్నాను. నీవు నీ బలాన్ని గుర్తించావా, ఆ రోజే నీ కొత్త జీవితం మొదలయ్యింది. ఏ రోజైనా నీకు ఇలా అనిపించిందా, ఇక నాలో ఏం మిగిలి ఉంది అనే భావనతో ఉదయించడం, అన్నిటికీ తల ఊపుకుంటూ ముందుకు వెళ్తూ లోపల అన్నిటినీ విడిచిపెట్టినట్టు అనిపించిందా? కానీ నాకు ఒక రోజు అలా అనిపించింది. ఇక ఆ రోజు నా కన్నీళ్ళ మధ్య నుండి ఒక బలమైన వెలుగు మెరిసింది. ఇక ఆ రోజు నుంచి నేను బలహీనురాలిని కాదు అని అప్పటి నుంచి నన్ను నేను మార్చుకున్నాను. ఎలా, ఏమైంది, ఏం చూసా అనేది డే 26లో నిన్ను ఆశ్చర్యపరిచేలా ఒక రహస్యాన్ని నీతో పంచుకుంటాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.